నాకన్నా నేను ఇప్పుడే జ్ఞానేశ్వరి వాళ్ళ డాడీతో కాల్ మాట్లాడడం జరిగింది. పాప ఆచూకి ఏమన్నా తెలిసిందా లేకపోతే ఏం జరిగింది అని నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తూ వచ్చిన. ఎందుకంటే థంబ్నెయిల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అసలు నిజమేంటి, అసలు నిజమేంటి, ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో పైన నేను కాల్ చేసిన. అయితే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పిండు అనేది నేను మీకు వినిపిస్తాను చూడండి. నమస్తే అండి, నేను సౌమ్య టీవీ నుంచి మాట్లాడుతున్నాను. పాప గురించి ఏమైనా తెలిసిందండి ఆచూకి? అంటే ఇప్పుడు పోలీసులు అందరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు కదా, కుక్క కూడా వెనుకకు వచ్చింది అన్నారు. అప్పటికి వాళ్ళ దగ్గర పోలీస్ సార్ వాళ్ళు ఎవరో వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి నాతో మాట్లాడిండు. అందుకే ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా ఉంది అక్కడ. పాప 120 గజాల వెనుకల ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మీరు చెక్ చేశారా? మొత్తం అంతా చెక్ చేసాం మేడం. డాగ్స్ ఉంది, మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ 400 మంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారా? ఓకే, ఏమన్నారండి మరి ప్రస్తుతం? ట్రై చేస్తున్నాను మేడం, అది ఏం దొరకలేదు. ఇప్పటికి ఎన్ని డేస్ అవుతుందండి? 9 days ఈ రోజుతో? 9 days 9 days అవుతుంది. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంటే కొంతమంది అంటున్నారు కదా వేరే వాళ్ళ మీద అనుమానం ఉండొచ్చు అని చెప్పేసి, అట్లా మీకు ఎవరితో ఏం గొడవలు అంటే ఏం లేవండి? బాధ ఎటున్నది, ఇక్కడికి వచ్చి చూస్తేనే కానీ తెలియదు మేడం. బాధ తెలియదు మేడం, పిల్లలు వదిలేసి అంతా కాదు కదా. అవునవును. సో ఇప్పుడు మీరు అక్కడ అంతా వెతికినప్పుడు దొరకలేదు అంటే మీకేమన్నా అనుమానాలు ఉన్నాయా అండి? గొడవలు ఏమి లేవు మేడం, అందువల్ల ఏం క్లూ చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు పాపకి 3 years? మే 12 అయింది మేడం. బట్ వాట్సాప్ లో అయినట్టు మేడం, ఫోటో చెప్తాను మీకే తెలుసు. ఓకే ఓకే. సో ప్రస్తుతం అయితే మీకు ఎవరి మీద అనుమానాలు లేవు కదా? అంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అట్లా ఏమైనా ఉంటే వీళ్ళే అన్న మనసులో ఏమో తెలియదు, ఎవరు తెలీదు. తను ఏమంటుండో ఎవరి మనసులో ఏముందో తెలియదు కదండి. మాకైతే ఎవరితో శత్రుత్వాలు లేవు, వీళ్ళే చేశారు అని మేము కరెక్ట్గా చెప్పడానికి కూడా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ ఫాదర్ మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి కూడా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు కరెంట్ లో చేస్తాం సార్. సో మళ్ళీ నాకు ఒక 1/2 hourలో కాల్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయితే కాల్ కట్ చేయడం జరిగింది. అక్కడ సార్ వాళ్ళు వచ్చారు, మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్పారు. అయితే ఇందులో చాలామందికి చాలా రకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే పర్సనల్గా ఈ విషయంలో నాకేమనిపించింది అనేది నేను చెప్తాను. ఒక 3 years బేబీ అని అంటున్నారు. మరి ఆ 3 years బేబీ మహా అంటే ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది మీరు చెప్పండి? 1 పోనీ 2 వేసుకుందామా, పోనీ 3 కూడా వేసుకుందాం, అంతకుమించి అయితే ఎక్కువ నడవలేదు కదా పాప. అక్కడికి కూడా తనకి నీరసం అయిపోతుంది కదా, చిన్న చిన్న పిల్లలైతే అంత నడవలేరు కాబట్టి. తన వెనకాలనే తన డాగ్ కూడా వెళ్ళడం జరిగింది. బట్ వీళ్ళిద్దరూ వెళ్ళిరు, డాగ్ తిరిగి వచ్చింది, కానీ అక్కడ పాప మాత్రం తిరిగి రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ పాపకి ఏదైనా అయ్యి ఉంటే ఆ డాగ్ అక్కడి నుంచి ఏదో ఒకటి అట్లీస్ట్ క్లూ లాంటిది ఏదైనా పట్టుకొచ్చేదేమో అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డాగ్తో ఆ పాప ఎంత సన్నిహితంగా ఉంటుంది, దే ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళు చాలా బాగా ఆడుకుంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక డాగ్కి ఉండే విశ్వాసం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏదైనా టాపిక్ మాట్లాడేటప్పుడు కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా మనిషికి అని మాట్లాడుకుంటాం. మరి అంత క్లోజ్గా ఉన్నప్పుడు ఏదైనా క్లూ అయితే డాగ్ పట్టుకొచ్చే ప్రయత్నం చేసేది. పట్టుక రాలేదు అంటే డాగ్కి పాప కనిపించిందా, ఆ డాగ్ పాప వెనకాల వెళ్ళినప్పుడు కనిపించలేదా అనేది ఫస్ట్ పాయింట్. ఒకవేళ కనిపించే ఉంటే ఆ డాగ్ వాళ్ళ మదర్ని కానీ ఎవరైనా తీసుకొని వెళ్ళి ఆ పాప ఆచూకిని చెప్పే ప్రయత్నం చేసేది. ఆ డాగ్కి కూడా ఒక బెల్ట్ కట్టారు ట్రాకింగ్ కోసం, అయినా సరే ఎలాంటి క్లూ అయితే ప్రజెంట్ ఇంతవరకు కూడా దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెటల్ డిటెక్టర్ కూడా తీసుకొని వచ్చారు. అంటే పాప పట్టీలు కానీ ఇంకేమైనా ఇవి డిటెక్ట్ చేస్తాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అన్న వేలో. బట్ అది కూడా ప్రస్తుతానికైతే దాని నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ అయితే మనకు రాలేదు. అండ్ నెక్స్ట్ డ్రోన్తో సర్చ్ చేస్తున్నారు. ఇన్ని సర్చ్ చేస్తున్నా కూడా అసలు ఆ పాప అక్కడ ఉంటే ఎందుకు కనిపించదు అనేది మెయిన్ క్వశ్చన్ అందరిది కూడా. ఆ పాప ఎక్కువ దూరం నడిచి ఉండదు, ఆ పాప ఉండే ఈ వ్యవధిలోనే కొంతమంది ఏమంటున్నారు జింకలని కానీ కొండ చిలువలని కానీ మాట్లాడుతున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటివి ఏమైనా చేసి ఉంటే అట్లీస్ట్ ఒక చిన్న క్లూ అయినా దొరికేది. బట్ట పేలికలు కావచ్చు, ఆ పాప వేసుకున్న ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే
చిన్న చిన్న క్లూ అయితే ఉంటుంది. బట్ అవేవి లేవు అంటే అసలు పాప అక్కడ లేనే లేదు అనేది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత సర్చ్ చేసినా ఇంత వెతికినా కూడా ఎలాంటి క్లూ అక్కడ రాలేదు కాబట్టి. అండ్ అక్కడ వాళ్ళ మదర్ అయితే చాలా ఏడుస్తున్నారు. కొంతమంది మాట్లాడుతున్నారు అసలు వాళ్ళ మదర్ ఏడవట్లేదు అంటే వాళ్ళు ఆల్రెడీ ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయినప్పుడు ఇంక ఏం చేస్తారండి. వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంది, పాప తిరిగి వస్తుంది మా దాకా అని. ఆ డాగ్ రాగానే వాళ్ళందరూ కూడా ఇంకా మా పాప మాకు దొరికింది అన్న ఒక ఇదిలో ఉండిపోయారు వాళ్ళు. అలాంటప్పుడు ఏ తల్లికైనా బాధ ఉండదా చెప్పండి. అయితే ఇక్కడ నేను మాట్లాడాల్సింది మాత్రం ఒకరి గురించి మాట్లాడతా. ఒక మీడియా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి మైక్ పెట్టినప్పుడు పక్క ఊరు నుంచి ఎవరో వచ్చారంట. తను నవ్వుకుంటూ మాట్లాడడం జరిగింది. అదే మన ఫ్యామిలీలో జరిగితే ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటూ నవ్వుకుంటూ మాట్లాడతామా? అండ్ వాళ్ళ ఫాదర్ ప్రజెంట్ మనం వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే తను ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నాడు, తన వాయిస్లో తెలిసిపోతుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అసలు ఏంది అనేది. వాళ్ళు ఇంకా బాధపడతలేరని ఇలాంటి మాటలు అయితే మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాప పోయిన దుఃఖంలో పుట్టడు దుఃఖంలో ఉన్నారు, పాప కనిపించట్లేదు అని చెప్పేసి. ఇంకా మనం సూటిపోటి మాటలని ఇదంతా హై డ్రామా క్రియేట్ చేసిందే వీళ్ళ మీదనే అనుమానం అని చెప్పి ఇంకా కొంతమంది తమ్నేళ్ళు, దీనికి తోడుగా ఇంకా కొంతమంది పాప దొరికిందని, ఇంకొంతమంది ఇంకేదో రకంగా పెడుతున్నారు. ఈ 3 ఏళ్ల పాప విషయంలో పాప దొరకడానికి వీలైతే ప్లాన్ చేయండి, లేదా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేయండి. అంతే తప్ప వ్యూవర్షిప్ కోసం తప్పుడు తమ్నేళ్ళు పెట్టి జనాలని మిస్లీడ్ చేయకండి. వాళ్ళ మదర్ ఒక వీడియోలో మాట్లాడుతున్నప్పుడు పాప దొరికింది అని చెప్పేసి ఎవరో అయ్యగానే అది తీసుకెళ్ళి ఎవరో చూపిస్తే వెంటనే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయి పాప దొరికిందంట అనే సంతోషంలో వచ్చేసారంట, అనే సంతోషంలో ఉండిపోయారంట. తర్వాత దొరకలేదని తెలిసింది. అసలు నాకు అర్థం కాదేంటంటే పాప దొరికితే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇక తెలవాల్సింది, ఫస్ట్ ఈ మీడియాకి ఇక సమాచారం పోతుందేమో అన్నట్టు కొంతమంది చేశారనమాట. అది నేను మీడియా వాళ్ళని అందరినీ తప్పు పట్టట్లేదు, కొన్ని తమ్నెల్స్ వల్ల ఇబ్బంది కలుగుతుంది. జనాలు కూడా దీనివల్ల అసలు ఏం జరిగింది అనే డైలమాలో ఉంటారు. ఎందుకంటే కొంతమంది తమ్నెల్స్ చూసి కూడా ఓకే దొరికిందిలే ఇంకా లైట్ అని వదిలేస్తారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం మీడియా ఏదైతే చూపిస్తుందో దాని విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండి మనం చెప్పగలగాలి. ఎందుకంటే మీడియా అంటేనే నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం ఇవ్వాలి ఫస్ట్. అండ్ డాగ్ని పంపించినప్పుడు కూడా డాగ్ తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు 10 కిలోమీటర్స్ ఏమో తిరిగేసి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. అలా వచ్చినప్పుడు మరి ఆ డాగ్కి ఎందుకు గాయాలైనాయి, డాగ్కి ఎందుకు ఇక్కడ బ్లడ్ వచ్చింది అంటే డాగ్ తినే ఫుడ్లో ఎవరైనా ఏదైనా కలిపారనే అర్థం, లేదంటే డాగ్ని ఎవరైనా ఇంకేదైనా చేశారనా? ఇక్కడ మాత్రం సంథింగ్ ఏదో జరిగింది డెఫినెట్గా. ఆ డాగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చాలామంది మీడియాలో చెప్పేసరికి ఎవరైతే ఈ పాపను తీసుకొని వెళ్ళిరో వాళ్ళు ఇది చూసి ఆ డాగ్ ఉండొద్దు అనే ప్లాన్ ఏమైనా చేశారా అనే కోణంలో కూడా మనం ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి. అటు చూసుకుంటే ప్రస్తుతం వాళ్ళకున్న ఒక హోప్ ఆ డాగ్ కూడా ప్రస్తుతం లేదు. ఇప్పుడు ఇంకా హోప్ ఎవరిపైన పెట్టుకుంటారు వాళ్ళు? ఆ కన్నా తల్లిదండ్రుల గుండె ఎంత బిక్కుబిక్కుమంటూ ఎంత ఏడుస్తున్నారు, ఎంత తలడిల్లిపోతుంది చెప్పండి. ఆ పాప కనిపిస్తలేదు అంటే పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. బాధ లేదు అని మాత్రం మాట్లాడకండి. కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అంటే, ఈ చిన్న మిస్టేక్ అని కూడా మనం అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది నిర్లక్ష్యము, వాళ్ళ మదర్ ఇలా చేసింది అందుకే ఇలా అయ్యింది అలా అయ్యింది అంటున్నారు. సో మనం ఎప్పుడూ కూడా ఇలాంటివి అవుతాయి అని చెప్పేసి కలలు కనము. సో అక్కడ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అని వాళ్ళ మదర్ అనుకుంది, మదర్ ఉంది కదా అని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. మిడిల్లో ఈ పాప అలా పోతుంది అని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. ఆల్రెడీ వాళ్ళ మదర్ బయటకు వచ్చింది, చూసింది, వాళ్ళ ఫాదర్ ఉన్నాడని చెప్పేసి వదిలేసి వాళ్ళ మదర్ ఇంట్లోకి వెళ్ళింది. ఇక్కడ పేరెంట్స్ చేయాల్సింది మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు ఫస్ట్ ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ని పిలిచే ప్రయత్నం చేసేది ఉండే, లేదా వాళ్ళ హస్బెండ్ కూడా నేను వెళ్తున్నాను తనని లోపల తీసుకెళ్ళు అని ఒక మాట చెప్పేది ఉండే. ఒకవేళ చెప్పున్నా కూడా మనకు అది వినిపించకపోవచ్చు, బట్ అలా ఉండే అలా ఉండుంటే ఈరోజు ఆ పాప కనిపించకుండా ఉండకపోయేదేమో నాకు తెలిసి. అయితే ఇక్కడ అదొక్కడి చిన్న మిస్టేక్ అని అనిపించింది. పిల్లల్ని ఎంతో కష్టపడి ఇప్పుడు ఆ 3 years పెంచాలన్నా కూడా చిన్న వయసులో ఎన్ని ఉంటాయో అందరికీ తెలుసు. చిన్న బేబీ నుంచి 3 years వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఆ 3 years దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న పొరపాటు వల్ల ఈరోజు పాప కనిపించకుండా పోయింది. ఈ రోజుతో 9 days పాప కనిపించక. ఇలాంటిదే ఒక కేసు జరిగింది ప్రీవియస్గా. నాకు ఇందులో కొన్ని అనుమానాలు ఉన్నాయి, అవి నేను మాత్రం ఇప్పుడు బయట పెట్టాను. ఇట్లనే ఒక పర్సన్ తనని తీసుకెళ్ళి ఎవరో ఒకరోజు తీసుకెళ్ళి వాళ్ళు ఏదో పూజలు చేయడానికో వాటికి వీటికి తీసుకెళ్ళి తనని బయట చేసి అక్కడ కాల్ చేయడం జరిగింది. అది ఎప్పుడు తెలిసింది వీళ్ళ ఫ్యామిలీకి అంటే 1 month తర్వాత తెలిసిందనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో గుప్త నిధులు అని చెప్పేసి బంగారానికి వీటికి వాటికి ఆకర్షితులు అయిపోయి డబ్బు కోసం ఏం చేస్తున్నాము అనేది కూడా కొంతమంది అసలు
కొంతమంది నీచులకి అర్థమే అవ్వట్లేదు. డబ్బు ఉంటేనే ప్రతీది అని ఎప్పుడూ అనుకోకండి. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్పాను అంటే నాకు ఇందులో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు ఈ టాపిక్ని కూడా. ఇంకా కొంతమంది స్వామీజీలు కూడా ఇంటికి వచ్చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది, ఇవన్నీ జరిగింది. ఇంకా కొంతమంది ఇన్ని అడుగుల దూరంలో ఉంది అక్కడ చెక్ చేయండి అంటే వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చెక్ చేసిర్రు, అక్కడ కూడా పాప ఆచూకీ కనవలేదు. అంటే డెఫినెట్గా ఇది ఎవరో పగడ్బందీగా చేసిర్రు, ఇక్కడ కుట్ర లేదు ఏది లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏది లేనప్పుడు ఎందుకు తీసుకెళ్తారు, ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే అనేది అందరికి క్వశ్చన్. కాకపోతే ఈలోపు మనందరం ఏం చేయాలి అంటే ఎవరైనా అనుమానంగా మనకు కనిపించినా, అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే మనం పిఎస్కి ఇన్ఫామ్ చేయాలి. లేదా ఆ పాప లాంటి బేబీస్ని ఎవరైనా ఎత్తుకొని పోతున్నా లేకపోతే ఇంకేదైనా కనిపించినా కూడా వెంటనే మనం ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇలాంటి పిల్లలను ఎత్తుకుపోయే బ్యాచ్లు కొన్ని తిరుగుతున్నాయి. సో స్పెషల్గా వాళ్ళతో మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. అట్లా ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా వెంటనే మనం పిఎస్లో కంప్లైంట్ చేయాలి. తప్పేం కాదు, ఎందుకంటే అది మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం, మన కుటుంబాన్ని సేవ్ చేసుకోవడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి. సో ఇలాంటి విషయాలలో కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మన పిల్లలు మన దగ్గరే ఉంటారు, ఇలాంటివి ఇంకెప్పుడు జరగవు. అండ్ ఇక్కడ ఫైనల్గా నేను ఒకటే చెప్తా, మనం మీడియా త్రూ ఇంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం కదా, నిజంగా ఎవరైనా ఈ పాపని తీసుకెళ్ళే ఉంటే వాళ్ళు ఇవన్నీ చూసి ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంది. సో వాళ్ళకి చెప్తున్నాను నేను స్పెషల్గా, నీ ఇంట్లో నీ పిల్లలుంటే నువ్వు ఇలానే చేస్తావా? నీ ఇంట్లో నీ పిల్లలకి అయితేనే నొప్పా, పక్కన వాళ్ళకైతే కాదా? ఒకవేళ నీకు పిల్లలే లేరనుకుందాం, నువ్వు ఎలాంటి వాల్యూస్ ఎథిక్స్ తెలియనోడు అనుకుందాం, నీకు సిగ్గు శరం ఉంటే నిజంగా ఆ పిల్లని తీసుకుపోయి నిజంగా ఆ పాపని తీసుకెళ్ళి నాకు ఆ పాప ఎక్కడో కనిపించిందని చెప్పైనా సరే వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేయి. నువ్వు చేసిన అని నీ మీద అప్పుడు ఎవరు ఏమనరు. కానీ అది డెఫినెట్గా నీ దగ్గరే ఉండింది, నీ చేతిలోనే ఏమన్నా అయ్యిందని తెలిస్తే మాత్రం కర్మ విల్ బి రిటర్న్. ఆ పాప ఉసురు కూడా నీకు దాకుతుంది. నువ్వు మాత్రం అస్సలు బాగుపడవు. ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చేసినా సరే తప్పించుకోలేవు. ఇదొక్కటి గుర్తుపెట్టుకొని ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే నీ బండారం బయట పడాల్సిందే. ఆ పాపని ఎవరూ ఏమీ చెయ్యకుండా ఆ పాప నిజంగానే అదే ప్లేస్లో అక్కడ ఉన్న ఆ ఫారెస్ట్ ఏరియా, కొండ ప్రాంతం అని కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు, అక్కడ ఏమైనా దొరుకుతుందని అక్కడ కూడా ప్లాన్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే డ్రోన్స్ అవి ఇవి స్పెషల్ టీము ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఏదనేది అయితే తెలిసే ఛాన్స్ అయితే ఉంది. బట్ టైం అయితే పట్టొచ్చు. ఈ పాప విషయంలో ప్రస్తుతం అందరూ చేయాల్సింది ఏంటి అంటే దేవుణ్ణి మనందరం కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేము. పాప ఎక్కడున్నా సరే ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడాలి. చిన్న చిన్న అడుగులు వేస్తూ వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఎలా అయితే సంతోషంగా ఉండేదో ఆ పాపని మళ్ళీ అలా చూస్తే మేమందరం కూడా లిటరలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే చిన్న పాప, ఆ పాపకు ఆ వయసులో ఏమీ తెలియదు. ఆ పాప అక్కడి నుంచి వెళ్ళిపోయి అసలు ఏం తింటుంది, ఎలా ఉంటుంది, అమ్మ నాన్న అని ఎన్నిసార్లు అరుచుంటుంది చెప్పండి. ఈ విషయంలో మాట్లాడుకుంటున్న మనకు, చూస్తున్న మీకే ఇంత బాధ అనిపిస్తే ఫేస్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీకి ఇంకెంత అనిపిస్తుంది చెప్పండి. ఇవేవి మాకు తెలియదు అన్నట్టు, వాళ్ళ పేరెంట్స్ మీదే అనుమానం ఉంది అన్నట్టు కొంతమంది. అసలు చాలా బాధాకరం తెలుసా. దయచేసి దేవుని నేను కూడా ఒకటే కోరుకుంటున్నా, ఆ పాప ఎక్కడున్నా ఇంటికి తిరిగి రావాలి, ఆ పాపకి ఏమీ అవ్వద్దు. ఇది మాత్రమే నేను కోరుకుంటున్నా. మీ అందరూ కూడా అదే కోరుకోండి.